సృష్టిలో అన్నిటికంటే నిజమైనది, కల్తీ లేనిది తల్లి ప్రేమ అని చెప్పుకుంటారు. అట్లాంటి అమ్మ ప్రేమ ఈ మధ్య అంటే ఎట్లాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయంటే, అమ్మ ప్రేమలో ఏమైనా స్వార్థం జోడైందా, లేదా అమ్మ ప్రేమ కూడా కలుషితమైందా? అసలు ఇప్పుడున్న సృష్టిలో అమ్మ ప్రేమ ఏ కవి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా నిజమని, లేకపోతే అమ్మ ప్రేమ తప్ప ఇంకో ప్రేమ అసలు స్వార్థం లేనిదని చాలా కవులు చాలా విధాలుగా వర్ణించారు. అమ్మను మించి దైవం ఉన్నదా అని, ఇంకోటి నిజమైన ప్రేమకి తండ్రిని చూపించినా, తల్లిని చూపించినా తండ్రి అనేది నమ్మకం, తల్లి అనేది నిజమని సమాజం కూడా చెప్తుంటుంది. అలాగే నడుస్తున్నది. కానీ ఈ మధ్య జరిగిన ఒక 2-3 సంఘటనలు చెప్పుకుంటే, తల్లి ప్రేమకు సంబంధించి కూడా ఏదైనా అంటే కలియుగం కాబట్టి ఇలా ఇంకా మారుతుందా, అది కూడా కలుషితమైందా అని అనుకోక తప్పడం లేదు. ఎందుకంటే ఒక విషయంలో మొన్న అంటే కొంత వారం క్రితం జరిగిన ఒక సంఘటనలో ముగ్గురు కన్న పిల్లలకి తల్లి గోరుముద్దలు పెట్టాల్సిన తల్లి విషపు భోజనం పెట్టింది. ఎంత బాధేసిందంట సంఘటన చూస్తే. పిల్లల్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు చంపడం అనే ఆ ఆలోచన ఎలా వచ్చింది, అంత కర్కశంగా వ్యవహరించాల్సిన ఇది. సరే ఆమెటో వ్యామోహంతోనో ఇంకోటో వెళ్ళిపోయింది. అది భర్తను వదిలేసి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయినా కూడా ఏం కాకపోయింది, వాళ్ళ వాళ్ళు బతికేవాళ్ళు. కానీ 3 పిల్లలకి తల్లి భోజనం పెట్టింది అంటే ఎంతో సంతోషంగా, ఎంతో లొట్టలేసుకుంటూ తింటారనే నానుడి నుంచి విషం కలిపి పెట్టి వాళ్ళు తిని పడిపోయేంతసేపు కూడా తల్లి అక్కడే ఉండి చూస్తూ ఉన్నదంటే అసలు మనసులో ఎట్లాంటి ఇది ఉంది, ఎంత కర్కశంగా తయారయ్యారు అనేది ఒకటి. ఇంతకంటే కూడా ఇంకా బాధ అనిపించే సంఘటన, కంటికి నీళ్లు తెప్పించే సంఘటన ఏంటంటే, నిన్న హైదరాబాద్ శివార్లో గాజుల రామారంలో జరిగిన సంఘటన. చిన్న పిల్లలకి ముళ్ళు గుచ్చితేనే తల్లాడిపోయే తల్లి. తండ్రి విషయం పక్కకు పెడదాం, బంధువుల విషయం పక్కకు పెడదాం, అన్నలు అక్కలందరి విషయం పక్కకు పెడదాం. తల్లి తన ముందు కొడుకు కానీ పిల్లలకు కానీ సూదేస్తానంటే కూడా డాక్టర్లతోని సారు కొద్దిగా మెల్లగేయండి అని చెప్పే పరిస్థితి నుంచి ఓ తల్లి వేట కొడవలతోని పిల్లల్ని నరికి చంపేసింది. ఇది అసలు తలుచుకుంటే అసలు మాటలు రావడం లేదు. యూట్యూబ్లో పెట్టొద్దు కాబట్టి ఆ వీడియోలు పెట్టడం లేదు. కానీ అటు కదిలించి లేపుతుంటే చూస్తుంటేనే అసలు ఇట్లా ఒకలాంటి షేకింగ్ అయింది. ఆరోగ్యం బాగాలేదు పిల్లలకి, నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను చచ్చిపోయిన తర్వాత నా పిల్లల పరిస్థితి ఏంది అని చంపడం అనేది అసలు ఘోరమైన రాక్షసత్వం. అసలు ఒక తల్లి అలా ఎలా చేయగలుగుతుంది అనేది అసలు మనం చెప్పుకోవాల్సిన అంశం మీద. అంటే ఈ సమాజంలో పిల్లలకి రక్షణ లేదు, తల్లికి రక్షణ లేదు, ఇంటి పెద్దవాళ్ళు చూడడం లేదు, లేకపోతే అక్రమ సంబంధాలు. ఇదే నా సమాజం. మళ్ళీ ఇందులో చంపడం ఒకటి. ఇంక చాలా కేసులునే మనం మాట్లాడుకుంటే, మరోడు మీర్పేటలో ఆ భార్యను ఉడకబెట్టి కాలబెట్టి బొక్కలు పొడి చేసి, ఏమిటో అంత దుర్మార్గంగా. అసలు ఒకవేళ భార్యాభర్తలో కానీ ఇంకోళ్ళు కానీ ఏ బంధుత్వంలో కానీ పెద్దలు మనకు చెప్పింది ఏంటి, ఒకరు కలిసి ఉండండి, మంచిగా కలిసి ఉండలేకపోతే విడిపోండి, ఎవరికైనా బతుకోవచ్చు. చాలా సమాజాలు ఉన్నాయి. మనం ఆదర్శంగా తీసుకునే సినిమాలు, హీరోలు హీరోయిన్లు అవన్నీ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎవరైనా చంపుకుంటున్నారా, ఎవరైనా చస్తున్నారా? ఏమి లేదు. హాయిగా ప్రశాంతంగా వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు, కూర్చుంటారు, మాట్లాడుకొని వెళ్ళిపోయి ఇంకొకడ లైఫ్ సెట్ చేస్తారు. ఎన్నో దేశాలు, అమెరికా, జర్మనీ లాంటి దేశాలలో మనకు పాశ్చాత్య సంస్కృతాన్ని దిక్కుమాలి ఇంకో దాన్ని పట్టుకొని సెల్ ఫోన్లలో బూతులు చూసుకుంటూ బతుకుతున్నాం. కానీ అలా కాకుండా వాళ్ళు చెప్పే సంస్కృతి ఏంటి, నచ్చకపోతే ఇంకొకడ బతికేటట్టు చేసుకోవాలి. ఈ సమాజంగానే సరే, ఇదంతా ఇది వేరే సబ్జెక్టు. కానీ ఇప్పుడున్న సమాజంలో ఈ తల్లుల పాత్ర మీద నేను సూటిగా అడుగుతున్న, ఈ తల్లుల ఆక్రోశం మీద మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి? చిన్నగా పిల్లులకు కుక్కలకు ఏదో అయిందని ఆ సంఘాలు ఈ సంఘాలు ధర్నాలు చేస్తుంటే, గడిచిన 10 రోజుల నుంచి ఈ 3 పిల్లలకు విషయం పెట్టి చంపిన తల్లి గురించి కానీ, నిన్న మొన్న నరికి చంపిన ఈ తల్లి గురించి కానీ ఏ ఒక మహిళా సంఘం మాట్లాడలేదు. అంటే మహిళలను చైతన్యం చేసే వాళ్ళకి ఆ స్థాయి లేదా, చైతన్యం చేసే హక్కులు లేవా, చైతన్యం చేయాల్సిన అవసరం లేదా? అవసరం లేనప్పుడు ఎక్కడో రేపు జరిగిందని ఇంకేదో జరిగిందని గగ్గోలు పెట్టడం ఎందుకు? ఇది చేయనప్పుడు అది కూడా చేయాల్సిన అవసరం లేదు. తల్లిని చైతన్యపరచండి, పిల్లల్ని తల్లి మంచిగా ఉండేటట్టు మార్గం చూపించండి. వాళ్ళకి బంధుత్వము, ప్రేమలు, ఆప్యాయతలు అవి నేర్పండి. అవన్నీ మానేసి సంఘటన అయినప్పుడు మాత్రమే
రోడ్ సైడ్ ఎక్కడనో లేకపోతే బార్డర్లో అయిందని పట్టుకొని పక్క దేశాలలో అయినా వాటిని పట్టుకొని ఇక్కడ ధర్నాలు చేయడం మన దేశంలో చేయడం కాదు. భారతదేశంలో ఉన్న సంస్కృతి మీద, భారతదేశంలో ఉన్న బంధుత్వాల మీద, భారతదేశంలో ఉన్న వాయు వరుసల మీద చైతన్యపరచండి పిల్లల్ని. ఇట్లాంటి తల్లులకి ఆక్రోశం అండి. ఇవాళ కూడా వచ్చింది ఒక పేపర్లో, యాక్సిడెంట్ అయి చనిపోతే ప్రభుత్వాలు సాయం చేయకపోతే పిల్లల్ని పట్టుకొని తల్లులు ఏడుస్తున్నారు, చంటి పిల్లల్ని పట్టుకొని. ఎందుకు? అట్లాంటి వాళ్ళకి మీరు వెళ్ళి సాయం చేయించండి, గవర్నమెంట్తో మాట్లాడండి, కలెక్టర్ దగ్గర తీసుకుపోండి, అవన్నీ చేయించవచ్చు. అవన్నీ లేవు. మహిళా సంఘాలు అనేవి ఇట్లాంటి వాళ్ళలో ఎడ్యుకేట్ చేయడం మానేసి ఎప్పుడన్నా అన్న ఒక సినిమాలో ఒక డైలాగ్ వచ్చింది, మనోభావాలు దెబ్బతిన్నాయి. అసలు ఇదంతా నిజంగా ఎంత చెప్పుకున్నా ఇంకా తక్కువే. దయచేసి తల్లులు కూడా పిల్లల్ని అసలు మీరు చంపడం అని కాదు కదా, అసలు కొట్టడం అనేది కూడా చేయొద్దు. చాలా 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 ఇది బాధాకరమైన అంశం. ఈ విషయమై ఖచ్చితంగా ఇటు ప్రభుత్వ రంగ సంస్థలు, ఇటు స్వచ్ఛంద సంస్థలు, అలాగే మహిళా సంస్థలు, చాలా ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థలు ఇవన్నీ కూడా చైతన్యపరిచి, ఇంకొక రంగం ఉన్నది పోలీస్ విభాగం. నేరాలు జరిగిన తర్వాత కేసులు కట్టి ఏదో కట్టి చేయడం కాదు, కోర్టు కూర్చోడం కాదు. ఒకవేళ ఇట్లాంటివి అక్కడక్కడ క్లాసులు పెట్టండి. ఎప్పుడో పొద్దుగా లేచి 3 గంటలకి కొత్త కొత్త బండ్లేడు ఉన్నాయి, ఏ బండికి నెంబర్లు, ఇవన్నీ మర్చిపోండి సార్. తల్లిదండ్రులు చంపడం జరుగుతున్నది, పిల్లలు చచ్చిపోతున్నారు, ఎవరెవరో చచ్చిపోతున్నారు. వీటి మీద చైతన్యం చేయండి. ఇట్లాంటి చైతన్యం చేస్తే ప్రజలలో ఇంకాస్త భద్రతాభావం పెరుగుతుంది, సమాజం బాగుపడుతుంది, బంధాలు బంధుత్వాలు నిలిచి ఉంటాయి.